నువ్వు ఎంత కష్టపడ్డా రాత్రి పగలు అల్లాడినా చివరికి ఎంత సంపాదించుకున్న రూపాయి మిగుల్చుకుంటే అది కాస్త రెండిటికే నాశనం అవుతుంది. అది విద్య వైద్యానికి ప్రభుత్వాలు అవి సమకూరుస్తే చాలు బతికేస్తారని అనేక సార్లు ప్రస్తావించాను నేను. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం వైద్యానికి అవుతున్నటువంటి ఖర్చులకు సంబంధించినటువంటి ఉదంతం ఇది. ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకొచ్చినటువంటి అంశం. వైద్యం కోసం చేసిన అప్పులు భయపెడుతుంటే ఉరివేసుకున్న అమ్మా నాన్న, ఆ పక్కనే ఊయల్లో 5 నెలల కుమార్తె మృతదేహం, ఇంకా నామకరణం కూడా కాలేదు. ఇంతలోనే ఆ చిన్నారికి 100 ఏళ్ళు నిండిపోయినాయి. ఆలస్యంగా స్థానికుల విషయం తెలుసుకున్నారు. దానివల్ల ఆకలికి అల్లాడి చిన్నారి చనిపోయిందా లేక పాపం చంపేసి ఆ తర్వాత అమ్మా నాన్న ఉరివేసుకున్నారనేది తెలియలేదు. అనంతపురం జిల్లా నార్చెల మండల కేంద్రంలో గుండెలు పిండేసే విషాద ఘటన చోటు చేసుకుంది. నార్చెలకు చెందినటువంటి కృష్ణకిషోర్కి స్థానిక మందుల షాప్ ఉంది. 2 సంవత్సరాల క్రితం గుంతకల్కి చెందిన శిరీష్తో వివాహం జరిగింది. వీళ్ళకి 5 నెలల క్రితం కుమార్తె పుట్టింది. ఇంకా నామకరణం చేయలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకిషోర్కి పెళ్లి కాకముందు మేజర్ ఆపరేషన్ జరిగింది. దీనికోసం 20 లక్షల వరకు అప్పు చేశారు. అంతకు మునుపు తన తల్లి వైద్యం కోసం 15 లక్షలు అప్పు చేశారు. ఇదంతా వడ్డీతో కలిపి 50 లక్షలు దాటింది. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వాళ్ళ నుంచి ఒత్తిడి పెరిగింది. తీర్చే మార్గం లేక కొంతకాలం కృష్ణకిషోర్ తీవ్ర మనోవేదన గురవుతున్నారు. నడుపుతున్నటువంటి మందుల షాప్ మీద రోజుకు వచ్చేటటువంటి 500-600 కుటుంబం గడపడానికి సరిపోయేది. వడ్డీ వ్యాపారం తీసుకున్న ఈ అప్పులు తీర్చడానికి వేరే మార్గం ఏది కనిపించలేదు. దీంతో భార్య శిరీషతో కలిసి ఇంటిపై భాగంలో ఉన్న గదిలో దూలానికి చీరతో కృష్ణకిషోర్ ఉరివేసుకున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండే రద్దీ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల వాళ్ళు ఈ కుటుంబం కనిపించకపోయినా పట్టించుకోలేదు. కానీ గురువారం ఇంటి నుండి విపరీతమైన దుర్వాసన మొదలైంది. అక్కడ సమీపంలోని పెద్దమ్మ గుడి దగ్గర ఏదైనా జంతువు చనిపోయి ఉంటుందని ముందు భావించారు. దానికోసం గాలించారు. ఈ క్రమంలో కృష్ణకిషోర్ ఇంటి తలుపులు మూసుంటూ 4 రోజులు అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపు తట్టారు. ఎలాంటి స్పందన లేకపోతే ఇంటిపైకి ఎక్కి చూశారు. ఆ ఇంట్లో నుంచి దుర్వాసన మరింత ఎక్కువగా రావడంతో అనుమానంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టించి లోపలికి వెళ్లారు. పై గదిలో దంపతులు ఉరికి వేలాడుతూ కనిపించారు. వాళ్ళ కుమార్తె ఊయిల్లో చనిపోయి కనిపించింది. ఈ హృదయవిదారక దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళని, అప్పుల కారణంగానే ఇలా అర్ధాంతరంగా చనిపోయారని కంటతడి పెట్టుకున్నారు. కృష్ణకిషోర్ శిరీష్ దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కానీ వాళ్ళ కుమార్తె మృతికి కారణాలేంటో పోస్టుమార్టం తర్వాత తెలుస్తాయన్నారు. దంపతులు ఆత్మహత్యకు పాల్పడక ముందు చిన్నారికి విషయం ఇచ్చారా లేక ఆకలి దప్పులతో ప్రాణాలు కోల్పోయిందా అన్న సందేహాలు నివృత్తి కావాల్సింది. చిన్నారికి చంపిన ఆనవాళ్లు కనిపించడం లేదని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్తున్నారు. అంటే వైద్యం ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితి తీసుకెళ్తుంది అనడానికి సాక్ష్యం ఇది.